ఈ పాడ్కాస్ట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అండి. ఆ చక్రం తిరిగేటువంటి వ్యక్తి ఇంకో కథ చెప్తాను విను అని ఇంకో కథ మొదలుపెట్టాడు. ఒకానొకప్పుడు సహస్రబుద్ధి, శతబుద్ధి అనే 2 చేపలు, స్వల్పబుద్ధి అనే ఒక కప్ప ఒక చెరువులో ఎంతో స్నేహంగా నివసించేవి. ఒకరోజు హుష్, ఎవరో ఇటు వస్తున్నారు, ఎవరు చెప్పమా అని అనుకుంది. ఈ చెరువు నిండా చేపలే, రేపు వచ్చి వల వేద్దాం అని ఒక 2 జాలరులు అనుకున్న మాట విన్నారు. ఈ మాటలు విన్న కప్ప, దేవుడా ఏమిటి దారి, వాళ్ళు తిరిగి రాకముందే ఇక్కడి నుంచి మరో చోటుకు పోవాలి అనుకుంది. రాని ఆ జాలర్లను మేము తెలివైన వాళ్ళమే తెలుసా అని మిగతా చేపలు అన్నాయి. కంగారు పడకు, మమ్మల్ని నిన్ను మేము రక్షించగలం, సరేనా, మాతో పాటు నువ్వు ఉండు, ఏం బాధపడకు అని చెప్పింది కప్పతోటి ఆ చేపలు. పైగా ఇది మన జన్మస్థలం, స్వగృహం, ఇలా భయపడితే ఎలా, మనం వెళ్ళిపోకూడదు, ఇది మన ప్లేసు, ఎవడో మనని తీసుకుపోతాడని మనం భయపడతామా అని అందే చేప. మీలా నాకు మెదడు లేదు, వివేకము లేదు, మీతో నేను వాదించలేను అంది కప్ప. మా మాట విను, నీకేం భయం లేదు, మాతో ఇక్కడుండు అన్నాయి చేపలు. నాకు వెంటనే మరో చెరువుకు వెళ్ళిపోవాలనిపిస్తుంది, కాబట్టి మిత్రులారా నేను వెళ్ళిపోతున్నాను, సెలవు అని ఆ కప్ప కంచి వెళ్ళిపోయింది. సరే మిత్రమా, మా తెలివైన సలహా పాటించవన్నమాట, సరే వెళ్ళు, ఏం చేస్తాం అని మిగతా చేపలు అన్నాయి. మర్నాడు ఉదయమే జాలర్లు వచ్చి వల వేశారు. ఆ చెరువులో చేపలన్నిటినీ పట్టేశారు. సహస్రబుద్ధి, శతబుద్ధి కూడా వల్లో పడి చచ్చిపోయాడు. అయ్యో, వివేకులైన నా మిత్రులు తమను తాము కాపాడుకోలేకపోయారే అనుకుంది ఆ కప్ప. నెత్తి మీద చక్రం ఉన్న మిత్రుడు కథ ఇలా ముగించాడు. కాబట్టి వివేకమున్న విధి నిర్ణయాన్ని ఎవరూ మార్చలేరు. తెలివి ఉంటే ఏంది, తెలివి ఉన్నంత మాత్రాన విధి అంటే ఆ టైంకి ఏం జరుగుతుందని మనం చెప్పలేము కదా అని అనుకున్నారు. నిజమే, అయినా మిత్రుల సలహా కూడా పాటించాలి. నీ దురాశ, అహంకారం నీ వివేకాన్ని నిరుపయోగం చేశాయి. నాకు ఈ విషయము వింటుంటే మంధుడి కథ గుర్తుకొస్తుంది అని ఆ స్నేహితుడు ఇంకో కథ చెప్పాడు. ఎవరతను చెప్పు ఆ కథ అని అన్నాడు ఆ చక్రం తిరిగేటువంటి, నెత్తి మీద చక్రం తిరుగుతున్నటువంటి మిత్రుడు. అనగనగా మంధుడు అనేటువంటి ఒక నేత పని చేసేవాడు ఉండేవాడు. నేత పని అంటే అతను బట్టలు అవన్నీ తయారు చేస్తుంటాడు. ఒకరోజు అతను తన మగ్గానికి కండీల కోసం అడవికి వెళ్ళాడు. కండీలు అంటే మగ్గము అంటే దాంతో ఒక మెషిన్ అన్నట్టు, దాంతో దారము అవన్నీ తయారు చేస్తూ ఉంటారు. ఇది మంచు చెట్టు, చాలా కలప వస్తుంది అని ఒక చెట్టును కొట్టబోయాడు. ఒక గొడ్డలి పైకెత్తి కొట్టబోతుంటే ఒక గొంతు వినిపించింది. ఆగు, కొట్టకు అని అంది. దయచేసి దీన్ని నరకకు, ఇది నా విన్నపం అంది ఆ చెట్టు. నా మగ్గాలకి కర్రలు కావాలి కాబట్టి దీన్ని నరకవలసిందే, ఇంతకీ ఎవరు నువ్వు అన్నాడు అతను. నేను ఒక దేవతని, దీన్ని నరకకుండా ఉంటే నువ్వు ఏం కోరుకున్నా ఇస్తాను అంది. వెంటనే అలాగా, అయితే ఉండు, నా మిత్రుడిని, నా భార్యను సలహా అడిగి వస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు. మంధుడు వెంటనే తన ప్రాణమిత్రుడి దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్పాడు. వెంటనే వెళ్ళి నీకు ఒక రాజ్యం ఇమ్మని ఆ దేవతను కోరుకో అన్నాడు మిత్రుడు. నేను నీ ముఖ్యమంత్రిగా ఉంటాను, హహహ తప్పకుండా అని చెప్పి అనుకున్నాడు. మా ఆవిడను కూడా సలహా అడుగుతాను అంటే వద్దు మిత్రమా అని చెప్పాడు ఆ మిత్రుడు. మా ఆవిడ సలహా ఎందుకు అడగవద్దన్నావు చెప్పు అన్నాడు ఇతను. ఎవడు ఆడవారి సలహాలు అడగక, కావాలంటే దుస్తులు, నగలు, మంచి ఆహారం ఇయ్యి అంతే, సరేనా. ఎప్పుడు ఆడవారి సలహాలు అడగకు, కావాలంటే దుస్తులు, నగలు, మంచి ఆహారం ఇయ్యి అని అన్నాడు ఆ మిత్రుడు. ఎందుకు, తప్పేమిటి అని అన్నాడు ఇతను. మీ ఆవిడని కాదు, స్త్రీ స్వార్థపరురాలు, అంటే ఆడవాళ్ళు ఇట్లా స్వార్థంగా ఉంటారని చెప్పి చెడు మాటలు చెప్తున్నాడు. మా ఆవిడ అలాంటిది కాదు, చాలా మంచిది, ఆమె సలహా తీసుకోవడం నాకు ఇష్టం అని అన్నాడు ఇతను. అయితే నీ ఇష్టం అని చెప్పి వెళ్ళాడు చెప్పాడు మిత్రుడు. వెంటనే నేత పనివాడు తన ఇంటికి వెళ్ళి భార్యతో జరిగిందంతా చెప్పి ఆమె సలహా అడిగాడు. ఆహా, అదృష్టం అంటే మనదే అంది ఆయన భార్య. వెంటనే వెళ్ళి మరో 2 చేతులు ప్రసాదించమని ఆ దేవతను కోరండి అని అన్నది. అదేమిటి, ఎందుకని అలా చెబుతున్నావు అన్నాడు ఇతను. మనం నేత వాళ్ళం కదా, మరో జత చేతులుంటే 2 మగ్గాలు ఒకేసారి నెయ్యవచ్చు కదా అంది. దానితో మన సంపాదన రెట్టింపు అవుతుంది అని చెప్పింది. అద్భుతం, చాలా మంచి సలహా ఇచ్చావు బేష్ అని చెప్పాడు నేత పనివాడు. భార్య సలహా తీసుకొని ఆ అమాయకపు నేత పనివాడు దేవత దగ్గరికి పరిగెత్తాడు. తన కోరిక చెప్పాడు. సరే, నువ్వు కోరుకున్నట్లుగా నీకు వరం ఇస్తున్నాను అని అన్నాడు. అతనికి అప్పుడు మరుక్షణంలోనే 2 తలలు, ఇంకో 2 ఎక్స్ట్రా చేతులు వచ్చాయి. దేవత కోరిన వరం ఇచ్చింది. ఎంత అదృష్టవంతుణ్ణి, ఇక ధనవంతుని అయిపోయాను అని అనుకున్నాడు. ఊరికి సమీపించాడు. అటు చూడు బాబోయ్, ఏదో విచిత్రమైనటువంటి మనిషి
వచ్చాడు, కొట్టండి అతన్ని, రాళ్ళు తీసుకొట్టండి అని రాళ్ళు తీసుకొని ఆ ఊర్లో ఉన్న వాళ్ళు కొట్టడం స్టార్ట్ చేశారు. బాబోయ్ చంపకండి, నేను ఈ ఊరి వాడినే అని అరుస్తున్నాడు. ఏదో వింత జంతువు అది అని అన్నాడు. దీనివల్ల అర్థమైంది ఏంది మిత్రమా, నెత్తి మీద చక్రం ఉన్నవాడు కథ ఇలా ముగించాడు. నేత పనివాడిని చూసి గ్రామస్తులు ఏదో భూతం అనుకొని కొట్టి చంపేశారు. దీనివల్ల అర్థమైంది ఏంటి మిత్రమా, సలహా మంచిదైతేనే పాటించాలి, లేకపోతే అనర్థం అనేటువంటి కథ తెలుస్తుంది. ఇప్పటికైనా నాతో ఏకీభవిస్తున్నావు, అందుకే సంతోషం అని అన్నాడు ఇంకో మిత్రుడు. ఈ నా దుస్థితికి నా దురాశే కారణం, నాకు కథ గుర్తొస్తుంది అని చెప్పి ఇంకో కథ చెప్పాడు మళ్ళీ ఆ నెత్తిపైన చక్రం తిరిగేటువంటి మిత్రుడు. ఆ కథ ఏంటో నెక్స్ట్ పాడ్కాస్ట్లో విందాం. ఈ పాడ్కాస్ట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అవ్వండి. పగటికల విషాదంతంగా మారింది. దురాశ పనికిరాదు, పగటికలలు ఎప్పుడూ అసంభవాలే. దురాశాపరుడైన చంద్రకేతుడి కథ గుర్తుకొస్తుంది అని నెత్తి మీద చక్రం తిరిగేటువంటి మిత్రుడు చెప్పాడు. ఆ కథ ఏమిటి చెప్పు విందామని అని ఇంకొక మిత్రుడు అన్నాడు. చంద్రకేతుడు అనేటువంటి రాజు ఉండేవాడు. అతడికి ఒక కొడుకు. ఆ పిల్లవాడి ఆటకి కాలక్షేపానికి ఒక కోతుల గుంపుని, ఓ గొర్రెల గుంపుని పెంచారు. ఆ కోతుల గుంపులో ఒక ముసలి కోతి జరిగే విశేషాలన్నీ తెలివితేటలతో కనిపెట్టేది. ఏమర్రా అటు చూడండి ఆ గొర్రెపోతుని అని కొన్ని కోతుల గుంపులకు చెప్పింది. ఎప్పుడూ రాజుగారి వంట ఇంటి దగ్గరే తిరుగుతూ ఉంటుంది, ఏదైనా కనబడితే తినేస్తూ ఉంటుంది అని ఆ ముసలి కోతి అంది. వంటగది వైపే ఉంటుంది, ఎప్పుడు ఏది కనబడితే తింటుంది అని చెప్పారు. అయితే మనకేం అని మిగతా కోతల గుంపులు అన్నాయి. అది కాదురా, అది వాళ్ళ కంటబడితే ఎప్పుడో ఒకరోజు దాన్ని చావగొట్టచ్చు వాళ్ళు అని చెప్పింది. అరే నీకెందుకురా, గొర్రెకు ఏం జరిగితే మనకేంటి, నీకేం పోయింది అంట, ఆ గొర్రెకి అదో గుణపాఠం అన్నమాట అని నవ్వాయి. అది కాదయ్యా, వంట వాళ్ళు కోపంతో దాన్ని నిప్పులటువంటి కర్రతోటి కొడతారు అని నా బాధ. కొట్టని దానికి బుద్ధి వస్తుంది అని మిగతా కోతులు అన్నాయి. అబ్బబ్బా ఊరి దద్దమ్మలారా, అది నిప్పులటువంటి కంచెతోటి కొడితే దాని ఊలు కాలిపోతుంది అంటే దాని ఊలు మొత్తం కాలిపోతుంది కదా, కాలిపోని మరీ మంచిది, బుద్ధి వస్తుంది, మంచిది, చచ్చిపోతుంది అని మిగతా కోతులు అన్నాయి. మీ మట్టి బుర్రలకి ఎంత చెప్పినా అర్థం కావడం లేదురా. అరే ఏంటి నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు ముసలి కోతి అని అన్ని మిగతా కోతులు అన్నాయి. గొర్రె ఊలు అంటుకుంటే అది ఇటు అటు తిరుగుతూ పిచ్చిగా పరిగెడుతుంది, పరిగెత్తి చావని అయితే ఏంటి అని అన్నాయి. అప్పుడు సమీపంలో ఉన్న గుర్రాలశాల అంటుకుంటుంది. అంటే ఈ ముసలి కోతి ఫ్యూచర్లో ఏం జరగబోతుంది అనేది ప్రెడిక్ట్ చేస్తుంది. అందులో గుర్రాలన్నీ కాలిపోతాయి. బేష్ ఎంత ఊహరా నీకు అని నవ్వుతూ దాన్ని అవమానించాయి. ఇంకేం జరుగుతుందిరా అని అడిగాయి. మూర్ఖులారా, గుర్రాలు కాలినప్పుడు వాటి పుళ్ళు తగ్గడానికి కోతి కొవ్వు రాస్తే తగ్గుతుంది. అంటే గుర్రానికి దెబ్బ తగిలింది అంటే, గుర్రాలు ఇంపార్టెంట్ రాజులకు, సైన్యానికి. అలాంటి గుర్రాలకు దెబ్బ తగిలింది, కాలింది అంటే ఆయింట్మెంట్ లాగా మనని చంపేసి మన బాడీలో ఉన్నటువంటి వ్యాక్స్ని తీసుకుంటారా, మీకు ఫ్యాట్ని తీసుకుంటారా, మీకు అర్థం అవ్వట్లేదా అని చెప్పింది. అయితే ఏమంటావు, రాజుగారు మనందరినీ చంపేస్తారా, నీ ముఖం ఏడ్చినట్టుంది, అది జరిగినప్పుడు చూద్దాంలే అని అన్నాయి మిగతా కోతులు. నీకు మతిపోతుంది, చూస్తుండండి, నేను చెప్పినట్టు ఓ రోజు జరుగుతుందో లేదో అని ఆ ముసలి కోతి ఆలోచించింది. కాలం మించిపోకముందే మరో చెట్టుకి పారిపోదాం రండిరా అని చెప్పింది. ఊరుకో, అందరూ మా ముసలి కోతిలాగే నీ మాటలు ఎవరు వింటారా, నువ్వు వెళ్ళిపో, కావాలంటే మేము ఇక్కడ హాయిగా ఇంత మంచి ఫుడ్ దొరుకుతుంటే రాజు దగ్గర ఉండకుండా మేము వస్తామా, మేము రాము అని చెప్పాయా కోతుల గుంపు. నా మాట వినండి, మనం ఎంత తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోతే అంత మంచిది అని ముసలి కోత అన్నది. రాజుగారి పరివారంలో ఇంత రుచికరమైన వంటలు మాకు మరిగాం, అడవిలో మనకేం దొరుకుతుంది, పో నువ్వేదో చెప్పావు, ఏదో జరుగుతుందట, ఆ షీపుకి ఊలు కాలిపోతుందట, ఆ షీప్ వచ్చేసి గుర్రాలకు అంటు పెడుతుందట, గుర్రాలకి మొత్తం మంటలు వచ్చి గుర్రాల ఒళ్ళంతా కాలిపోతే మనల్ని చంపేస్తారట. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు, వెళ్ళిపో అని చెప్పి ఆ ముసలి కోతిని గద్దించి పంపించాయి.
తన సాటి కోతుల్ని ఒప్పించలేక ముసలి కోతి కోట విడిచి అడవికి బయలుదేరింది. ఆత్మీయుల చావు, మిత్రుల కష్టాలు, భార్య చేసే నమ్మక ద్రోహం, మాతృదేశ వినాశనం చూడనివాడు నిజంగా అదృష్టవంతుడు అని అనుకుంది. కొద్ది రోజుల్లోనే ముసలి కోతి మాటలు అక్షరాల నిజమయ్యాయి. గొర్రెల్ని వంట వాళ్ళు నిప్పులో ఉన్నటువంటి కంచుతో కొట్టారు. అది అంటుకొని అటు ఇటు పరిగెత్తాయి. గుర్రాల శాల అంటుకుంది. ఇక గుర్రాలకు బొబ్బలు ఎక్కాయి. ఆ బొబ్బలు తగ్గడానికి కోతులనన్నింటినీ చంపేసి వాటి కొవ్వును ఉపయోగించారు. ఈ వార్త ముసలి కోతికి తెలిసింది. ఎంత ఘోరం, నా గుండె పగిలిపోతుంది అని బాధపడింది. ఇది మన్నించరాని హత్య, దీనికి తగిన చర్య తీసుకోవాలి అనుకుంది ఆ ముసలి కోతి. పగ తీర్చుకోవడానికి బయలుదేరింది ఆ ముసలి కోతి. అప్పుడు ఏం జరిగింది తెలుసా? ముసలి కోతి అడవిలో తిరిగి తిరిగి ఒక చెరువు దగ్గరకు వచ్చింది. దాహంగా ఉంది అని వాటర్ దగ్గరికి పోతుంది. ఏమిటి ఆశ్చర్యం అని ఆలోచించింది. ఈ అడుగుల జడలన్నీ చెరువులోకి వెళ్తున్నాయి, కానీ ఒక్కటి బయటికి రాలేదే. అంటే అడవికి వాటర్ దగ్గరికి పోయినటువంటి కాలి గుర్తులు మాత్రం కనబడుతున్నాయి, కానీ తిరిగి వచ్చేటువంటి కాలి గుర్తులు ఎవరివి అంటే ఫుట్ ప్రింట్స్ ఎవరివి కనబడట్లేదు. అప్పుడు కోతికి ఆలోచన వచ్చింది. ఓహో, ఈ చెరువులో ఏ భూతమో ఉండి ఉంటుంది అని దానికి అర్థమైంది. ఎందుకంటే తెలివైన కోతి కదా. తెలివైన ముసలి కోతి చెరువులో దిగకుండానే ఒక మనం కూల్ డ్రింక్ తాగేటప్పుడు ఉండే స్ట్రా ఉంటుంది కదా, అలాంటి స్ట్రాని తయారు చేసుకొని దానితో నీటిని పీల్చి దాహం తీర్చుకుంది. అలా తాగుతుండగా నీటిలో నుంచి ఒక భూతం తల పైకెత్తింది. అయ్యా, మీ తెలివితేటలకు మెచ్చుకుంటున్నాను. నిజమే, ఈ చెరువులోకి దిగితే ఎవరూ బ్రతకరు అని నవ్వింది. మీ వివేకానికి అంటే మీ తెలివికి నేను మెచ్చి మీకు వరం ఇస్తున్నాను, ఏం కావాలో కోరుకోండి అంది. ఆహా, రాజు మీద పగ తీర్చుకోవడానికి నాకు ఇది మంచి అవకాశం అనుకుంది ముసలి కోతి. అయితే అయ్యా, మీరు ఒక్కసారి ఎంతమందిని మింగగలరు అని అడిగింది. 1000 మందినైనా సరే, కానీ వాళ్ళు ఈ చెరువులోకి దిగాలి, అప్పుడే నేను మింగగలను అని చెప్పింది ఆ భూతం. అయ్యా, నాకు వరం ఇస్తానన్నారు కదా అని అడిగింది ముసలి కోతి. అడుగు, ఇస్తాను, ఏమిటో చెప్పు అంది ఆ దయ్యం. ఆ భూతం, ఒక ముత్యాలహారం కావాలి, దాని సహాయంతో మీకు కావలసినంత ఆహారం నేను ఇస్తాను అని ప్లాన్ వేసింది. ఇదిగో హారం తీసుకో అని ఆ హారాన్ని ఆ భూతం ఇచ్చింది ముసలి కోతికి. ముసలి కోతి ఆ ముత్యాలహారం ధరించి పట్టణానికి వచ్చింది. అక్కడ అందరు జనాలు దాన్ని చూస్తున్నారు. ఆహా, చూడు చూడు, ఎంత అద్భుతంగా ఉంది, ఎంత విలువైన హారం వేసుకుందో ఆ కోతి అని అందరూ చూస్తున్నారు. ఏయ్, ఎక్కడ సంపాదించావు ఈ హారాన్ని అని అడిగారు ఆ కోతిని. అదిగో కనబడే అడవిలో ఒక చెరువు ఉంది, దానిలో స్నానం చేసిన ప్రతి వారికి ఇలాంటి ఒక హారం వస్తుంది అని చెప్పింది. ఆహా, ఎంత మంచి హారాన్ని ఆ చెరువులో స్నానం చేస్తూ వస్తుందా అని అందరూ అనుకున్నారు. ఆ వార్త రాజుగారికి తెలిసింది. వెంటనే ముసలి కోతిని రాజుగారి సమక్షంలోకి తీసుకొచ్చారు. ఏయ్ కోతి, నీకు ఇంతటి ఘనమైనటువంటి హారం ఎక్కడిది, ఇంత విలువైన హారం ఎక్కడిది చెప్పు అని అడిగారు. చిత్తం, ఆ చెరువులోకి దిగి స్నానం చేసిన ప్రతి వారికి ఒక ముత్యాల హారం వస్తుంది ప్రభు అని చెప్పింది ఆ కోతి. కోతి యొక్క ఐడియా ఏంటంటే, ఈ రాజు దగ్గర ఎవరైతే ఈ మిగతా కోతుల గుంపుల్ని చంపారో వాళ్ళందరినీ తీసుకువెళ్ళి ఆ చెరువులోకి దింపి ఆ భూతం నోట్లో వేయాలని చెప్పి ఆలోచన చేస్తుంది. అద్భుతం, ఎంత ఆశ్చర్యం అని అనుకున్నాడు రాజుగారు. అయితే నా అనుచరులు అందరితోటి వెళ్ళి కొన్ని వేల ముత్యాల హారాల్ని సంపాదిస్తాను అని రాజు దుర్బుద్ధిగా ఆలోచించాడు. నన్ను అక్కడికి తీసుకొని వెళ్తావా అని అడిగాడు కోతిని. తప్పకుండా మహారాజా, రండి, అందరినీ తీసుకొని వెళ్తాను అని కోతి మనసులో అనుకుంది. ఇక నా ఐడియా వర్కౌట్ అయిపోతుంది అని. ఆ తెలివైన కోతి దురాశపరుడైన రాజుని, అతని దగ్గర ఉన్న స్వంటి సైన్యాన్ని అందరినీ కూడా ఆ చెరువు దగ్గరికి తీసుకొని వెళ్ళింది. రండి రండి ప్రభు, రండి, ఇదే చెరువు, ఇక్కడ మీరు స్నానం చేస్తే, లోపలికి స్నానం చేస్తే మీకు ముత్యాలహారం వస్తుంది అని. కానీ చెరువులోకి దిగితే ఏం జరుగుతుంది? ఆ భూతము అందరినీ మింగేస్తుందన్న సంగతి వీళ్ళకి తెలియదు. అప్పుడు రాజులు, అక్కడ ఉండేటువంటి సైనికులు కూడా ఇలా దురాశకు బలి అవుతుంటారు పాపమని అనుకుంది. మీ అనుచరులందరినీ ఒకేసారి చెరువులోకి దూకమనండి, వాళ్ళు తిరిగి వచ్చాక మనం ఇద్దరం దూకుదాం, సరేనా అంది కోతి. రాజుగారి ఆజ్ఞ ప్రకారం అందరూ చెరువులోకి దూకారు. వెంటనే భూతం ప్రత్యక్షమైంది. హోం అని ఒకటేసారి అందరినీ మింగేసింది. అప్పుడు రాజుగారు భయపడిపోయారు. ఏమిటి అన్యాయం, నన్ను ఎందుకు మోసం చేశావు అని అడిగాడు. ఓ దయలేని రాజా,
ఆనాడు మా కోతుల్ని చంపావే గుర్తులేదా? ఇప్పుడు నీ పరివారానికి ఇదే గతి పట్టింది. నువ్వు మా వాళ్ళందరినీ చంపావు, నేను మీ వాళ్ళందరినీ చంపించాను అని అనుకుంది కోతి. నువ్వు చేసిన తప్పు నీకు తెలియాలనే నిన్ను బ్రతికించాను, తెలిసిందా అని చెప్పింది రాజుని. రాజు పశ్చాత్తాపంతో దుఃఖంతో వెళ్ళిపోయాడు. అప్పుడు భూతం తల పైకెత్తింది. మిత్రమా, హహహహహ, నీ తెలివితేటలు అమోఘం. నీ శత్రువులపై పగ తీర్చుకున్నావన్నమాట. నా ఆకలి కూడా తీర్చావు, బాగు అని చెప్పింది ఆ భూతం. మన స్నేహానికి గుర్తుగా ఆ ముత్యాలహారాన్ని నీ దగ్గరే ఉంచుకో, సరేనా అని చెప్పింది ఆ భూతం. నీ సహాయానికి నా కృతజ్ఞతలు మిత్రమా, మరి ఇక వెళ్ళిపోతున్నాను నేను అని చెప్పి ఆ చెరువు దగ్గర నుండి కోతి వెళ్ళిపోయింది. బంగారం సంపాదించిన మిత్రుడు కథ ఇలా ముగించాడు. ఆహా, అప్పుడు ఇంకో మిత్రుడు అన్నాడు, ఆహా, దురాశపరులు మంచి సలహా వినక చివరికి ఇలాగే కష్టాల పాలవుతారు అని. మిత్రమా, ఇంకా నేను వెళ్తాను, సెలవా అని అడిగాడు. ఆ చక్రం మీద తిరిగేటువంటి మిత్రుడు ఈ బంగారం దొరికిన మిత్రుడితోటి ఈ విధంగా అంటున్నాడు. అయ్యో, ఆపదలో ఉన్న నీ మిత్రుణ్ణి ఇలా విడిచి వెళ్ళడం న్యాయమా చెప్పు అని అడిగాడు. కాదు, కానీ నేను నీ బాధను చూడలేను మిత్రమా, నీకు సహాయం కూడా చేయలేను కదా అని అన్నాడు.